అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము మార్చి 13 శుక్రవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. ప్రతి అపజయం ఒక పాఠం, దాన్ని నేర్చుకున్నవాడు తర్వాత ఎప్పుడూ గెలుస్తాడు. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. మార్చి 13, 2026 శుక్రవారము. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసము, కృష్ణపక్షం. ఈ రోజున సూర్యోదయము 6:41, సూర్యాస్త సమయము 6:31, చంద్రోదయం 2:35, చంద్రాస్త సమయం 1:14. ఈ రోజున తిథి దశమి. మార్చి 13 ఉదయం 6:29 నుంచి ప్రారంభమయ్యి మార్చి 14 ఉదయం 8:11 వరకు దశమి తిథి ఉంటుంది. పూర్తిగా దశమి తిథే ఉంటుందండి. ఈ రోజున నక్షత్రము పూర్వాషాఢ. మార్చి 13 రాత్రి 12:43 నుంచి మార్చి 14 రాత్రి 3:03 వరకు. తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజు రాశి ధనుసు రాశి. ఈ రోజు జన్మించిన వారందరూ ధనుసు రాశి కిందకే వస్తారు. యోగము వ్యతిపాత. మార్చి 12 ఉదయం 9:58 నుంచి మార్చి 13 ఉదయం 10:31 వరకు వ్యతిపాత ఉంటుంది. తదుపరి వారియాన ప్రారంభమవుతుంది. కరణం వనిజాం. మార్చి 13 రాత్రి 7:24 వరకు. తదుపరి విష్టి. మార్చి 14 ఉదయం 8:11 వరకు. ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యం ఉదయం 11:15 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు. దుర్ముహూర్తము ఉదయం 9:03 నుంచి ఉదయం 9:50 వరకు. మరలా మధ్యాహ్నం 12:59 నుంచి మధ్యాహ్నం 1:47 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం ఉదయం 11:07 నుంచి మధ్యాహ్నం 12:36 వరకు. గుళిక కాలము ఉదయం 8:10 నుంచి ఉదయం 9:38 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము ఉదయము 5:05 నుంచి ఉదయం 5:53 వరకు. అమృతకాలము రాత్రి 9:46 నుంచి రాత్రి 11:30 వరకు. గోధూలి ముహూర్తం సాయంత్రం 6:23 నుంచి సాయంత్రం 6:47 వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2:27 నుంచి మధ్యాహ్నం 3:14 వరకు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 12:13 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము ద్రోణాచార్యుడు. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, ఇంద్రజిత్ అసలు పేరు ఏమిటి? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకుంటే స్వామి దయానంద సరస్వతి జయంతి. పంచాంగం ప్రకారం ఈ రోజున వివాహం చేసుకోవటానికి, గృహప్రవేశానికి, శాంతి హోమాలు నిర్వహించుకోవటానికి, వ్యవసాయ పనులు చేసుకోవటానికి, ఆపరేషన్స్ లాంటివి నిర్వహించుకోవటానికి, సామాన్య పనులు అనేవి చేసుకోవడానికి, రోజువారీ పనులు సాధారణ పనులు చేసుకోవడానికి అయితే పంచాంగం ప్రకారం ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మిథున, కర్కాటక, తుల, ధనసు, కుంభ మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని, కృతిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తర పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణ, శతభిష మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు మార్చి 14 రాత్రి 3:03 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి మార్చి 13 శుక్రవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునే పనులు మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోతో మేము మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.